లిక్కర్ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకి ఆయన కుమారుడికి నోటీసులు అందించింది సిట్. ఇక రేపే విచారణకు హాజరు కావాలని కూడా కారుమూరితో పాటు ఆయన కుమారుడు సునీల్కి తెలిపారు అధికారులు. ఏపీ లిక్కర్ రవాణా కాంట్రాక్టులో జరిగిన అక్రమాలపై కారుమూరి ఆయన కుమారుడు సిట్ విచారణని ఎదుర్కొంటున్నారు. తమపై నమోదైన కేసు నుండి తప్పించాలని కోరుతూ సిట్ విచారణ అధికారికి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో వీరిపై మరో కేసు కూడా నమోదైంది. లేటెస్ట్గా మరోసారి వీరికి సిట్ నోటీసులు జారీ చేయడంతో కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు లిక్కర్ కేసులో రాజ్ కేసిరెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న సిట్ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. లిక్కర్ టెండర్ల స్కామ్లో రాజ్ కేసిరెడ్డి A4గా ఉన్నారు. లిక్కర్ కేసులో కొన్ని నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కేసిరెడ్డికి 2 వారాల క్రితమే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో A1గా రాజ్ కేసిరెడ్డి ఆస్తుల్ని కూడా సిట్ అధికారులు ఇటీవల జప్తు చేశారు. ఈ క్రమంలో మరోసారి ఆయన్ని విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.